గొలగమూడి వెంకయ్యస్వామి తమ్ముడు కొడుకు సోంపల్లి పెంచలయ్య గొలగమూడి వెంకయ్యస్వామి ఆలయ ఈవో బాలసుబ్రహ్మణ్యం మీడియా సమావేశంపై తీవ్రంగా స్పందించారు. వెంకయ్య స్వామి వారసులుగా ప్రతి సంవత్సరం ఆరాధన ఉత్సవాల్లో పాల్గొంటామని, అక్కడ ప్రత్యేక పూజలు ప్రతి సంవత్సరం మా కుటుంబ సభ్యులకు చేస్తారని, ఈ ఆరాధన ఉత్సవాలలో ఆలయ ఈవో బాలసుబ్రహ్మణ్యం అవమానపరిచారని పెంచలయ్య ఆరోపించారు. గొలగమూడి వెంకయ్యస్వామి గుడిలో జరిగిన సంఘటనలపై ఆలయ ఈవో బాలసుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడిన మాటలను తీవ్రంగా తప్పుపట్టారు. గొలగమూడి వెంకయ్యస్వామి కుటుంబ సభ్యులుగా శాశ్వత మెంబర్షిప్ మాత్రమే అడిగామని, వెంకయ్యస్వామి గుడిలో ఆస్తులు కానీ అంతస్తులు కానీ మాకు అవసరం లేదని, ఆలయానికి వచ్చిన వెంకయ్యస్వామి కుటుంబ సభ్యులుగా మాకు ఆలయ మర్యాదలతో దర్శనం కల్పిస్తే చాలు అని అన్నారు. పెంచలయ్య మొన్న జరిగిన సంఘటనలో ఎలాంటి రాజకీయాలు లేవని, ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదని, కూలీ నాలి చేసుకొని బ్రతికే వాళ్ళమని అన్నారు పెంచలయ్య. వెంకయ్యస్వామి సమాధి అయ్యేటప్పుడు దగ్గర ఉండి, అప్పుడు అతి చిన్న వయసు అయినా అన్ని పనులు నేనే చేశానని కొన్ని ఫోటోలు కూడా ఎన్ఎల్ఆర్ లైవ్ న్యూస్కి చూపించారు పెంచలయ్య. బాలసుబ్రహ్మణ్యం ఈవో గారు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో మొత్తం అలికడే, కానీ నా మీద ఏదేదో ఆయన ఊహించుకొని ఏదో చెప్పాడు. కానీ దానికి నేను రిప్లైగా మీకు ఒక సమాధానం చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఆయన గుడిలో దర్శనం చేసి నేను ఆయన కర్పూరం ఆర్తి ఇచ్చానని చెప్పాడు. కాబట్టి ఇదంతా పేకు, కర్పూరం ఆర్తి ఆయన ఇచ్చింది కాదు మాకు. కాబట్టి ఆగస్టు 23 గరుడవాకనం ఊరేగింపుకి ముందుగా వచ్చి మేము స్వామిని దర్శనం చేసుకొని సరే బయలుదేరదాం ఇంటికి అని బయలుదేరే ముందు, సరే ఇంత దూరం వచ్చాము, గరుడవాకనం బయలుదేరిన తర్వాత మనం పోదామని చెప్పి నేను నా కొడుకు మేమిద్దరం వచ్చి ఆడ నిలబడ్డాం. నిలబడిన తర్వాత ఒక 10-15 నిమిషాలకి స్వామి ఊరేగింపు మొదలైంది. ఆ సమయంలో ఈవో బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన మిస్సెస్, ఆయన భార్య, వాళ్ళిద్దరు వచ్చి ఆడ నిలబడుకున్న తర్వాత స్వామికి దిష్టి తీసి గుమ్మడికాయ కొట్టడం, తర్వాత స్వామి బయలుదేరేటప్పుడు ఒక ఆర్తి ఇస్తారు. ఆర్తి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ బాలసుబ్రహ్మణ్యం గారి ఫ్యామిలీ ఉంటే వాళ్ళకి ఆర్తి ఇచ్చారు. ఆ గ్రూపులో నేను ఆయన పక్కన నిల్చున్న తర్వాత ఆయనతో అందరితో కలిపి 10 మందికి ఏదైతే ఆర్తి ఇస్తారో అదే విధంగా మాకు ఆర్తి ఇచ్చారు. కానీ అప్పుడు దాకా మాకేం గొడవలు లేవు, ఏం లేదు. ఆయన ఏమంటే మా గౌరవం, మంచివాడు, మేమే ఆయన చెడ్డగా దూగించాల. కాబట్టి తర్వాత మర్సనాడు మేము గొలగమూడికి టెంపుల్కి పోయాం. ప్రతి సంవత్సరం ఆరాధనకి కుటుంబ సమేతంగా మేము అందరం పోతాం. అది మాకు ఒక ఆనవాతిగా వస్తుంది. ఆ రోజు అంటే నా పెళ్లి రోజు కాబట్టి ముఖ్యంగా మా కుటుంబ సమేతంగా నా పెళ్లి రోజు, నా కూతురు ఆగస్టు 24 ఆరాధనలో తీర్థం వేస్తుంటే నా కూతురు పుట్టింది ఆరాధన రోజే. అదే నా పెళ్లి రోజు, నా బిడ్డ పుట్టినరోజు. కాబట్టి ఒక ఆనవాతిగా మేము వస్తా ఉన్నాం. దానికి మేము పోయినప్పుడు ఏమన్నారంటే మమ్మల్ని తిరస్కరించారు. కానీ వాళ్ళు ఎవరో మాకు తెలియదు. ఎందుకనంటే వాళ్ళు రకరకాల స్వామి భక్తులు వస్తుంటారు, క్యూలు జరుపుతుంటారు. కానీ మేమెవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎవరో మాకు తెలియదు. దాని ప్రకారంగా మేము పోయాం. అయ్యా మేము వెంకటేశ్వర తమ్ముడు కొడుకుని కుటుంబ సమేతంగా మా ఒక వెంకటేశ్వర ఫ్యామిలీ, కాబట్టి మమ్మల్ని అడిగించొద్దు, మిమ్మల్ని ఏం తిరస్కరించాల. కాబట్టి ఆ మంగళ వాళ్ళు మేళం వేస్తుంటారు ఆ సైడ్ కూర్చొని, అదే పక్క మేము సైడ్ కూర్చుంటాం. పూజ అయిన తర్వాత మేము లోపల దర్శనానికి పోతాం. ఇంకోటి కూడా మీకు తెలియపరిచింది, మీడియంగా ప్రజలకి అందరికీ తెలియపరిచింది ఏంటంటే ఇంపార్టెంట్. కానీ వాళ్ళు ఉభయకర్తలు అయితేమి, ఈవోలు అయితేమి, ఎవరు వచ్చినా వాళ్ళకి అన్ని పూజలు అయిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళని కిందకి పంపించిన తర్వాత నెక్స్ట్ ఎవరు లేని సమయంలోనే మేము పోతాం. కానీ మేము పోయిన సమయంలో మేము ఇబ్బంది పెట్టాం. కాబట్టి వాళ్ళు లేని సమయంలో మేము పైకెక్కుతాము, మాకు ఆర్తి ఇస్తారు, టెంకాయ కొడతారు. ప్రతి సంవత్సరం కూడా మాకు ఇదే విధంగా జరుగుతుంది. మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టాల. కాబట్టి ఎప్పుడు ఇబ్బంది పెట్టినా ఏదో కొద్ది గొప్పలే, ఏమంటే తెలియని వాళ్ళు ఉంటే పోవా అంటారు, నచ్చ చెప్పుకొని వచ్చేవాళ్ళం. కాబట్టి మొన్న మాకు ఇంత అవమానం జరిగిందంటే ఇంతకన్నా ఇంకొక ఘోరం లేదు. ఏం జరిగింది, సరే పోయాము, వాళ్ళకి ఇలా మాట చెప్పుకున్నాము, చిన్న సరదా చెప్పాము. వాళ్ళు కమిటీ వాళ్ళు వచ్చారు, వెంకటేశ్వర ఫ్యామిలీ అన్నారు. ఆ గేట్ కాడ ఉన్నతం లోపల పంపించాడు, ఆడు కూర్చున్నాం. తర్వాత తాళాలు వేశారు గేటుకి, ఎక్కడ స్వామి దగ్గర పోకుండా. అక్కడ ఏం చేశారంటే అయ్యా ఎవరు అందరూ పోయిన తర్వాత అక్కడ ఎవరు లేరు. తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చారు. ఆ బాలసుబ్రహ్మణ్యం గారు ఏం చెప్పారంటే వాళ్ళ వచ్చిన వాళ్ళు ఈఏపీలకి వాళ్ళకి పూలమాలు వేసి వాళ్ళకి శాలవాళ్ళు చెప్పి వాళ్ళకి ఆయన చేయాల్సిన మర్యాద వాళ్ళు చేసుకున్నాడు.
అది మనకు అవసరంలే. కాబట్టి నేను అప్పుడు తాళం వాళ్ళు దిగిపోయిన తర్వాత తాళం తీయండి హరిబాబు లోపలికి పూజ చేసుకుంటామంటే అక్కడ హరిబాబు అక్కడ ఉన్నారు. హరిబాబు తాళం తీయండి అంటే అప్పుడు హరిబాబు మనిషిని పంపించి తాళం తీశాడు. అప్పుడు నేను లోపలికి పోయాం మా కుటుంబ సమేతంగా. పోయి తర్వాత మాకు అతను హరిబాబు ఏమంటాడంటే ఆర్తి ఇచ్చి పంపించేసేయమన్నాడు. అదేంది హరిబాబు గారు అట్లా అంటున్నారు, ఆర్తి ఇచ్చి పంపించేసేది. మేము ప్రతి సంవత్సరం మాకు టెంకాయ కొడతారు, ఆర్తి ఇస్తారు, తీర్థం వేస్తారు, చెడగొప్పరం పెడతారు, అది మా యానుమతి ప్రతి సంవత్సరం. అదేవిధంగా మేము వెళ్ళిపోయేవాళ్ళం. కాబట్టి ఈ సంవత్సరం ఏం చేశారంటే మాకు ఆర్తి ఇచ్చి పంపించమన్నాడు. పంతులు వచ్చి ఆర్తి ఇచ్చాడు. ఆర్తి ఇచ్చిన తర్వాత తీర్థం ఎత్తుకొచ్చారు. నేను ఒప్పుకోవాలా. కాబట్టి ఇది కాదు పద్ధతి, టెంకాయ కొట్టు, ఆర్తి ఇవ్వు, తీర్థమి, మేము వెళ్ళిపోతాం అంటే మాకు ఈవో గారు మాకు ఆ మాట చెప్పలేదండి, ఎవరు వచ్చి ఆర్తి ఇచ్చి పంపించేయమని మీరు పోయి ఈవోని అడగండి అన్నాడు. అప్పుడు నేను మళ్ళీ కుటుంబ సమేతంగా బయటకు పోయి ఈవో గారు స్వామికి సమాధికి కాళ్ళు దాపుచ్చి కాళ్ళు ఊపించుకుంటా కూర్చొని ఉన్నాడు. స్వామి సమాధికి కాళ్ళు చూపిస్తూ కూర్చొని ఉన్నాడు ఆ గుండం దగ్గర. కాబట్టి ఆడు కూర్చొని ఉన్నప్పుడు ఆ కమిటీ సభ్యులు గారు కొంతమంది ఆయన కూడా ఉన్నారు. సార్ ఏంది సార్ మాకు టెంకాయ కొట్టలేదంటే అని ఎదిరిచ్చాడు. ఎదిరిచ్చిన దానికి నాకు కొంచెం కోపం వచ్చింది. సార్ ఏం సార్ మేము అడిగేది ఏంది, నువ్వేందని నేను ఈ విధంగా చేయి చూపిస్తూ ఏం సార్ అన్న దానికి ఆయన ప్రెస్ మీట్లో నిన్నేం చెప్పాడు, నా మీద ఏళ్ళు చూపించి నీ అంతు చూస్తానని చెప్పాడు. అది రుజువు చేయి, మీకు ఉంది కదా సీసీ కెమెరాలు, వెంకటేశ్వర ఆశం అంతా నీ గుప్పిట్లో ఉంది, సీసీ కెమెరాలో నువ్వు రుజువు చేయి. నువ్వు రుజువు చేస్తే దానికి మన కుటుంబ సమేతంగా నిన్ను ఏదన్నా తప్పుగా మాట్లాడి ఏళ్ళు చూపించుంటే ఆ పాయింట్లోనే వేరే పాయింట్ కూడా బల్లె తప్పు చూపించి అది కానీ రుజువు చేస్తే స్వామి కాడ కోనేట్లో స్నానం చేసి తడిగుడ్డలతో స్వామి ప్రమాణకం చేస్తా. అదే ప్రమాణకం నువ్వు బిడ్డలు తీసుకొచ్చి తడిగుడ్డలతో స్వామి కాడ ప్రమాణకం చేయి. అది చాలా సాక్ష్యం, మీడియా సాక్షిగా నేను చెప్తున్నా. మాకేమి ఆడ ఆస్తులు కావాలా, వెంకటేశ్వర స్వామి కాడ తినాలా, నేను ఆడ ఉండాలా, నా ఫ్యామిలీకి డబ్బులు తీసుకొచ్చేవాళ్ళు నాకు ఎప్పుడూ కోరికలా, ఏదో కష్టం చేసుకుంటున్నాం, బతుకుతున్నాం. కాబట్టి మాకు ఈ ఒక్క అవమానం ఎందుకు జరిగింది, ఏం మాకు అర్హత లేదా? గతంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నదా? ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు రాలా. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు రాలా. చిన్న చిన్న ఇల్లు పూజారులు కాడ టెంకాయ కొట్టేగాడు, చిన్న చిన్న ఏదైనా పోలమాలు అంటే ఇప్పుడు లేవు సార్ అనేదో ఇట్లా చిన్న చిన్న ఏదన్నా వస్తుంది, మనం సరి పట్టించుకోవాలి. ఎందుకు లేవు ఇంకా ఎన్ని మనకి ఎందుకని వచ్చేవాళ్ళం. ఈసారి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఇంత ఇబ్బంది ఎప్పుడూ లేదా. స్టార్టింగ్ లో ఇంకా ఆయన రావడంలో స్టార్టింగ్ ఈ ఇష్యూలో ఏదో ఒక ఇష్యూ చేయాలి, ఏదో ఒక సమస్య సృష్టించాలని చెప్పి వాళ్ళు చేశారని ఇవో అంటారు. అవన్నీ అబద్ధాలు సార్. మనకు ఎప్పుడు ఆయన మీద కోపం లేదు, ఆయన్ని ఇబ్బంది పెట్టాలి, ఆయన మీద మనం తప్పుడు మాటలు మాట్లాడాలని కూడా మాకు ఎప్పుడు ఆలోచన కలగల. ఆయన ఎప్పుడూ గౌరవమే. ఆయన కొత్తల్లో సమాధి కాడికి వచ్చినప్పుడు కూడా మేము గౌరవించి నేనే స్వయాన ఈరోజు ఆయన మనిషి గుండె మీద చేసుకొని చెప్పమను, నేనే స్వయాన వెంకటేశ్వర ఒక పెద్ద కొడుకుగా మీరు బాధ్యతలు చేపట్టి దీన్ని మంచి అభివృద్ధి చేయండి సార్, ఇంతకన్నా మీకు అవకాశం లేదు అని స్వయాన నేనే చెప్పా ఆఫీసులో. లేదు కాదో అది మీరు తెలుసుకునే అబద్ధాలు అయితే ఆయన్నే చెప్పాను, నేనే చెప్పా. వెంకటేశ్వర ఒక పెద్ద కొడుకుగా ఈ ఆస్తుల్ని కాపాడి దీన్ని డెవలప్ చేయండి, అంతకన్నా ఏం లేదు, మీకు అధికారం మీకు ఎందుకో ఆయన అనుగ్రహం ఇచ్చాడు, కాబట్టి మీరు అంతకన్నా చెప్పేది ఏం లేదు సార్. కాబట్టి ఇప్పుడు ఏదైతే గుడి బాగా డెవలప్ అయింది, ఏదైతే మేము వెంకటేశ్వర వారసులం అంటూ ఆ గుడిని ఏదో తమ గుప్పిట్లో పెట్టుకుని అలిగేషన్ చేస్తున్నారని చెప్పి అన్నారు. ఏం చెప్తారు దానికి? మాకు ఎలాంటి మేము హక్కులు కావాలని మాకు ఆశలు మాకు హ్యాండ్ చేయండి, నేను పెత్తనం చేయాలని నేను ఎప్పుడు కోరలేదు సార్. నాకైతే చదువు సంజా లేదు, ఆడ భక్తులు ఎవరేం చేస్తున్నారో ఏం చేస్తున్నారో, కాబట్టి అది ఆయన తిన్నాడో లేదో అనేది అది వెంకటేశ్వర చూసుకుంటాడు, మాకు అవసరం లేదు. కాబట్టి మేము ఎప్పుడు కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, మేము ఎక్కడ అడగల, మాకు అవసరం లే. మేము కోరేది ఒకటే, మేము పోయేదానికి మాకు హక్కు అనేది లేదు. కాబట్టి మాకు అవసరంగా మాకు ఒక కుటుంబానికి ఒక మెంబర్షిప్ గా మాకు అవకాశం కల్పించండి. కుటుంబ సభ్యులుగా మేము పోయినప్పుడు గౌరవంగా దర్శనానికి పోయేదాని కోసం మాకేం హక్కులు కావాలా, మాకు హ్యాండ్ ఓవర్ చేయమని మేము ఎప్పుడు అడగల. ఈ రోజు అడగము, ఎప్పుడు అడగము. మాకు బల్లె అది ప్రజలు కర్మ పోయేదానికి వండిలు వేసే డబ్బులు, ఆ డబ్బులు మాకు అవసరంలే. అది ఎవరైతే తింటారో అది వాళ్ళు అనుభవిస్తారు ఆ ఫలితం. కాబట్టి ఆయన ఈ రోజు కూడా ఆయన బాలసుబ్రహ్మణ్యం గారు తిన్నారని నేను ఎప్పుడు అనలేదు, నా బిడ్డలు అనలా, నేను అనలా. అది తినిందో తినలేదో అది వెంకటేశ్వరానికి తెలుస్తుంది.
కాబట్టి మాకు అవసరం లేదు. అది ఆయన చూసుకుంటాడు, ఆయన ఆస్తి ఆయన కాపాడుకుంటాడు, మాకు అవసరం లేదు. ఏం చెప్తారు భక్తులకు కానీ అక్కడ ఆలయ కమిటీలో ఉండే నంబర్లు కానీ ఏం చెప్తారు? నేను చెప్పేది ఒకటే, వాళ్ళు యువ కానీ ఎవరికైనా చెప్పేది కూడా మాకు శాశ్వత కమిటీ నెంబర్గా మాకు ఒక హక్కు కల్పించండి. కాబట్టి మాకు ఆస్తులు, ఆయన ఒక ధాన్యాలు, ఉండి కలెక్షన్లు, ఆ డబ్బులు, ఆ వెంకటేశ్వర ఆస్తితో మాకు సంబంధం లే. మేము కోరేది ఆ కమిటీ నెంబర్లకైతేమి, ఆ బాలసుబ్రహ్మణ్యం యువ గారికి అయితేమి మేము కోరేది ఒకటే, శాశ్వత కమిటీ నెంబర్ సభ్యులుగా మమ్మల్ని గుర్తించండి, కుటుంబ సభ్యులకి మాకు ఒక అవకాశం కల్పించమని మనం అడుగుతున్నాం. కానీ మాకు ఆ పెత్తనాలు వద్దు, మాకు ఏమీ బల్లే. వాళ్ళు చూసుకొని అది ఆయన కర్మలో, అది ఎవరైతే తింటారో ఏం చేసినా అది ఆయన చూసుకుంటాడు. అది కాబట్టి ఆ వెంకటేశ్వర ఆయన తెలుగు కళలో కాదు, ఆయన మహనీయుడు. ఆయన ఎవరు ఏం జరిగినా ఆయనే చూసుకుంటాడు. ఆయన ఒకప్పట్లో ఒక మాట చెప్పి ఉన్నాడు, అయ్యా ఎవరేం చేసినా అది వాళ్ళు ఫలితం అనుభవించాల్సింది అయ్యానా మనం చెప్పి ఉన్నాడు. ఆయన సమాధాలకే చెప్పిన మాటలు. కాబట్టి అవన్నీ కూడా మాకు అవసరం లేదు. కమిటీ వాళ్ళకైతే బాలసుబ్రహ్మణ్యకే మరి ఒకసారి చెప్తున్నా, వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళనే నాకు అనవసరం. కాబట్టి నేను కోరేది పైన ఒక్కటే, కాబట్టి మా కుటుంబ సభ్యులకి ఒక గుర్తింపు అనేది, ఒక మెంబర్షిప్ కల్పిస్తే చాలు. మీరు వెంకటేశ్వరకి ఏమవుతారు? వెంకటేశ్వరకి సొంత తమ్ముడు కొడుకుని, ఆయన మా నాయన ఒక తల్లి బిడ్డలు. కాబట్టి మా ఒక కుటుంబానికి అన్యాయం జరిగింది. మేమేం భక్తులు, మేమేదో పెద్ద పెద్ద ఇది వెంకటేశ్వరులు అవతోతలం కాదు. కాబట్టి మేము కోరేది ఏమనంటే, మేము సాటి మనుషులమే. మనిషికి అనేది ఒక ఆశ ఉంటుంది. దాని పోత డబ్బులు రోజు మీద పరాయడు ఎవడు, ప్రతి ఒక్కడికి మానవుడు అనేవాడికి ఒక ఆశ ఉంటుంది. కాబట్టి ఆశ ఏంటంటే, మా ఆశ ఏంటంటే, మాకు ముందుటోని ఎవరినో గౌరవించి మీరంతా ఇది చేస్తున్నది, కానీ మాకు కనీసం ఒక టెంకాయ కొట్టుకునేదాన్ని కూడా మాకు అర్హత లేదనేది మనకు మానవుడుగా మాకు ఒక ఆవేదన, ఒక బాధ. అంటే గర్భగుడిలో ఎవరు టెంకాయ కొట్టరు, ఆ పరిసర ప్రాంతంలో ఎక్కడ కొట్టినా ఆ స్వామికి కొట్టినట్టు కదని కూడా ఒక మాట ఉంటాయి. అవన్నీ అబద్ధం సార్. అందరూ టెంకాయలు కొడతారు, అందరికంటే ప్రజలు మొత్తాన్ని కొట్టరు, అందరూ బయట కొట్టుకుంటారు. కాబట్టి మా కుటుంబ సమేతంగా మేము పోయినప్పుడు, ఈ వారాలప్పుడు పోయినా, ఎప్పుడు పోయినా మాకు కొబ్బరికాయ కొడతారు. వాళ్ళ దగ్గర వీడియోలు ఉంటాయి చూడండి. ఎప్పుడు పోయినా మాకు టెంకాయ కొడతారు, ఆర్తిస్తారు, పూలమాల తెస్తారు. పూలమాల పెట్టుకునేదానికి కవర్ కూడా వాళ్ళు వేస్తారు స్వాములు. కానీ నేను ఈరోజు చెప్పడం కదా, వాళ్ళ దగ్గర ఉంటుంది కదా సీసీ కెమెరా, చూడండి. అదే విధంగా చేయమన్నాం, మనం ఏం తప్పు అట్లా. అంటే మీకు ఆ వెంకటేశ్వర గుడిలో గౌరవం ఇవ్వమని మాత్రం కోరుతున్నారు అంతే. మాకు ఏం అవసరం లేదు, ఆస్తులు ఇవ్వలేదు, పెత్తనాలు ఇవ్వలేదు. మాకు ఆ టెంపుల్లో మాకు గౌరవం అనేది మాకు ఏర్పరచమంటాము సార్. మేము కోరేది అది ఒక్కటే, మాకు ఏం పర్లేదు. ఈవో గారికి కానీ ఆయన మంచోడే చెడ్డోడని నేను ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఆయన మంచోడే చెడ్డోడు అనేది నేను విమర్శించాల. కాబట్టి ఆయన మంచోడే చెడ్డోడు వెంకయ్య స్వామి చూస్తాడు. నేను ఈ రోజు కూడా ఈవో గారికి చెప్పేది ఏంటంటే, ఆయన పోతే ఇంకొక ఆయన వస్తాడు, ఇంకొక ఆయన పోయినా ఇంకొక ఆయన వస్తాడు, కానీ మంచి చెడు ఆయనే చూసుకుంటాడు. ఆ ఈవో గారు ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, మాకు శాశ్వత కమిటీ నెంబర్ సభ్యుడిగా మాకు ఒక అవకాశం కల్పించి అక్కడ మాకు గుర్తించండి అని మనం అంటున్నాం. మనం నేనే తప్పుగా ఈ రోజు అన్ను తిన్నాడని నేను ఈ రోజు అన్ను, ఇంకొక రోజు అన్ను, నాకు అవసరం లేదు. అంటే దీంట్లో రాజకీయ కోణం ఏముంది? రాజకీయం నాకు ఎవరు తెలియదండి, నాకు ఏ రాజకీయ నాయకులు నాకు తెలియదు. నేను ఎక్కడ పోవాలన్నా నాకు పోయే సామెత లేదు. నేనేదో కూలి పని చేసుకుని బతుకుతున్నాం, మాకేం లేదు, ఆస్తులు అంతస్తులు ఏం లేదు సార్. ఇప్పుడు ఈ ఇళ్లలో వెంకటేశ్వర శిష్యులు ఈయనొకడు, మాక వెంకట్రావు ఈయనొకడు, గురవయ్య స్వామి ఈయన ఒకడు, వాళ్ళల్లో నేను. ఇది మండల ఆరాధన వెంకటేశ్వర సమాధి అయిన తర్వాత 41 రోజుకి మండల ఆరాధన చేస్తారు కదా, ఆ రోజు జరిగిన కార్యక్రమం ఇది. పోతే ఈయన ఈ బ్యాచ్లో మా గ్రూప్ లేకల్లా తుమ్మల తలుపుల్లో నారాయణ స్వామి అని ఆయన, ఈయనొక్కడు మన ప్రాణంతో ఈయనొక్కడు ఉన్నాడు. మిగతా వాళ్ళు ఈయన మాకాని వెంకట్రావు, ఈయన మూలపేటలో ఆసనం కట్టుకున్నాడు. ఈయన ఒకప్పట్లో స్వామి కాడికి రావస్తే ఈ టోళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టారని ఈయన రాకుండా సొంతంగా కట్టుకొని ఇంటిలోనే కట్టుకొని ఉన్నాడు. ఈయన స్వామి సమాధి అయిన తర్వాత గుంటలో దిగి, ఈయన ఒకడు గురవయ్య స్వామి, వీళ్ళిద్దరు మాత్రమే స్వామి గుంటలో దిగి స్వామిని అందుకొని గుంటలో పెట్టారు. పెట్టిన తర్వాత అంతకుముందు ఇంకా అప్పుడేమన్నారంటే, ఇంకా ఏదో నీళ్లు పోసారు స్వామికి, నా పాటికి నేను వైద్యులు చెప్పండి. తర్వాత నెక్స్ట్ ఇది స్వామివారి గర్భగుడి నిర్మించుకున్న అది కట్టడానికి ముందు స్వయాన స్వామి చేతుకుండానే ఈ శంకుస్థాపనకి ఇది ఒక రాయి. ఈ రాయికి గుడ్డ చుట్టి ఇక్కడ మస్తాన్ నాయుడని ఈయన తుమ్మల తలుపూరు, వీళ్ళంతా స్వామి శంకుస్థాపనకు వచ్చిన భక్తులు. కాబట్టి
ఆయన చేతుకున్న స్వామి ఒళ్ళో ఈ యొక్క రాయి పెట్టారు, గుడ్డ చుట్టి ఇటు ఒక రాయితో స్వామిని తాకిచ్చి, ఆ తాకిన రాయి స్వామి శంకుస్థాపన గుంటలో పెట్టి స్వామి స్వయాన వెంకయ్య స్వామి ఆ ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. దానికి సాక్ష్యం ఇది. అప్పుడు ఆ చదువు మండల ఆరాధనప్పుడు కానీ అంతకుముందు కూడా భరద్వాజ మాస్టర్ అనేది మాకు తెలుసు. ఆయన బయట పోతుండే నేను చెంతో నీళ్ళు ఎత్తుకొని పోయేవాడిని, నన్ను అంత గౌరవించాడు స్వామి తమ్ముడు కొడుకుని. కాబట్టి ఆయన కూడా ప్రూఫ్ కోసం మీకు తెలియపరుస్తున్నానంటే, ఇక్కడ భరద్వాజ మాస్టర్ అయిన షిరిడి సాయిబాబా భక్తుడు శిష్యుడు. కాబట్టి ఆయన మేమంతా ఒక గ్రూప్గానే ఉన్నాం. పోతే అక్కడ పక్కన ఇదిగో ఇక్కడ ఉండేది నేను.